హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చింత చిగురు చికెన్ కూర తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మరి చింత చిగురు దొరికినప్పుడు ఈ కూరని మీరు తప్పకుండా ట్రై చేయండి. 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు మీరు రుచిని బట్టి వేసుకోవచ్చు. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 రెబ్బ కరివేపాకు, 100 గ్రాముల వరకు పెరుగు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెరుగు కొంచెం తక్కువ వేసానండి, మీరు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఈ మసాలాలు కూడా వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపేసి 20 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె కాచి 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 1 ఎండుమిరపకాయ, 2 యాలక్కాయలు వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు కూడా వేయాలి. ఈ పోపు కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులో పొడుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మరి కాసేపు వేయించాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ మగ్గేలోపుగా చింత చిగురిని శుభ్రం చేసుకుందాం. గుప్పెడు చింత చిగురు తీసుకొని అందులో ఏమైనా ఎండిపోయిన పుల్లలా ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి పడేసేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం పెద్ద ఆకులు అయితే వాటిని విడదీసి వేసుకోవాలి. లేత కొమ్మలు అయితే ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళలో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టుకోవాలన్నమాట. చింత చిగురు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మగ్గుతూ ఉన్న చికెన్లో ఈ చింత చిగురు డైరెక్ట్గా వేసేసేయాలి. అందులో తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి వేసుకోవాలండి. ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలిపి అందులో 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. కూర ఉడికేంత వరకు ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని మరి కాసేపు ఉడికించుకోండి. కూర ఇగురులాగా కావాలనుకుంటే దగ్గర పడేంత వరకు మీరు మగ్గించుకోవచ్చు. లేదా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఉండగానే దించేసుకోవచ్చు. అంతేనండి, ఎంత రుచికరమైన చింత చిగురు కోడి కూర రెడీ అయిపోయింది. అన్నంలోకి, రోటీ, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చింత చిగురు దొరికినప్పుడు ఈ కూర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.